నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేపీహెచ్బీలో నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాటు చేశామన్న మంత్రి సీతక్క. బీఆర్ఎస్ నేతలు ముందుగా కులగణన సర్వేలో పాల్గొని మాట్లాడాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలో కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తిరగబడతారన్న మాజీ మంత్రి కేటీఆర్. ప్రభుత్వ పథకాలను నియోజకవర్గంలో అందరికీ అందించామన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. రైట్, డీటెయిల్ చూస్తే కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లో నూతనంగా ఏర్పాటు చేసిన లెమన్ రిడ్జ్ హోటల్ రెస్టారెంట్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఎవరూ ఇంట్లో వంట చేసే పరిస్థితి లేదని, అందరూ హోటల్స్ పైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది అన్నారు. వినియోగదారుల మనసు చూరగొన్నప్పుడే ఏ వ్యాపారమైనా విజయవంతం అవుతుందని అన్నారు. కూకట్పల్లి గౌరవనీయులందరికీ హృదయపూర్వక నమస్కారం. అందరూ చెప్పినట్లుగా ఇక్కడే రెండో బ్రాంచ్కి వచ్చారంటే మొదటి బ్రాంచ్ని ప్రజలు ఆశీర్వదించినట్లు లెక్క. ఇది కూడా సక్సెస్ అవుతే మీరన్నా హైదరాబాదే కాకుండా ఎవడ బాధ్యతలు ఆడుకున్నాయి. భర్త ఒక్క వెళ్ళాలి, భార్య ఒక్క వెళ్ళాలి, కోడలు ఒక్క వెళ్ళాలి, కొడుకు ఒక్క వెళ్ళాలి. కాబట్టి ఈ లెమన్ బ్రిడ్జే గట్టిగా తెచ్చుకోండి. మంచి పౌల్ట్రీ వాళ్ళని చూసుకోండి. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ హోటల్స్ని ఓపెన్ చేయదలుచుకున్నారు కాబట్టి మీకు నాణ్యమైనటువంటి తాజా సరుకు వస్తే మీ వంట కూడా రుచికరంగా ఉంటుంది, మీ కస్టమర్స్ కూడా ఆనందపడతారు. కాబట్టి మీది ఈ రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాలకి, బయట దేశాలకు కూడా పోయే స్థితి కలవాలని భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. మేడారం సమ్మక్క సార్లమ్మ వనదేవతలను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకమన్నారు. బీఆర్ఎస్ బీజేపీలకు కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదని, బీజేపీ కులగణనను వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. మొన్నటి సర్వేలో పాల్గొనని కేటీఆర్, హరీష్ రావులకు ఫామ్లు పంపుతున్నామని, మీ వివరాలు ఇప్పుడైనా ఇస్తే అప్పుడే మీకు మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును చదివి వాళ్ళు అడిగిన దాని ప్రకారంగా నిర్ణయం జరగాలి, సమాచారం సేకరించాలంటే ఆ సమాచారానికి సంబంధించి మనం నిర్ణయం చేయలేము. కాబట్టి వారు 199 పేజీల నివేదిక ఇచ్చినారు. 199 పేజీల నివేదికను యథాతంగా అమలు చేసి సబ్ కమిటీగా క్యాబినెట్ ముందట ఇచ్చినాం. అందులో 59 కులాలకు సంబంధించిన చర్చలు కానీ, ఎవరికి వ్యతిరేకంగా కానీ మార్పులు చేరుకున్న రిప్రజెంటేషన్, డిస్కషన్ అనేటువంటిది ఒక ఫోరం. వెల్కమ్. ఎవరికి ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే మేము సబ్ కమిటీగా కానీ, ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎటువంటి ప్రభుత్వానికి హిడెన్ ఎజెండా లేదు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన దాని ప్రకారంగానే ముందుకు పోవడం జరిగింది.
అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు. మొన్నటి ఖమ్మం వరదల సమయంలో అక్కడ ప్రజలను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చారని చెప్పారు. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తా ఉన్నారు. అక్కడ మహిళలు అడుగుతా ఉన్నారు, ఏం సార్ మరి తులం బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నారు. ఇట్లా ఎక్కువ టైం లేదు, ఇంకా ప్రజలే నిలదీసి గల్లా బట్టి కొట్టే రోజులు కాంగ్రెస్ నాయకులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అట్లాంటి. రైతు రుణమాఫీ పేరిట ఇప్పటిదాకా చారణ కూడా కాలేదు రుణమాఫీ. రైతు బంధు అన్నారు, ఇప్పటివరకు ₹1 కూడా వేసిన పరిస్థితి లేదు. 2 ఎకరాలకు వేసామని చెప్తున్నారు, మెసేజ్లు వస్తూ ఉన్నాయి మాకు. అన్న నాకున్నది 30 గుంటలే, నాకేపడలేదు, ఎక్కడ 2 ఎకరాలు అని చెప్పి రైతులు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పెట్టుకుని పనికిరాని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. భువనగిరి నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించామని, గతంలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, ప్రస్తుతం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, సహచర మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ బొలిగొండలో మరి ప్రెస్ మీటుకు మీ అందరిని కూడా పిలవడం జరిగింది. సరే, ఈరోజు దాదాపు 14 నెలలు కావస్తుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం. ప్రజాపాలనలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలల్లో 40% మెస్ ఛార్జీలు పెంచారు. డైట్ ఛార్జీలు పెంచి ఈరోజు ఆ మెస్ ఛార్జీలు పెంచినందుకు వెచ్చించడం జరిగింది. సో ఈ మెస్ ఛార్జీలు, సీఎం రిలీఫ్ ఫండ్, ఈ విధంగా ఇట్లా అన్ని కార్యక్రమాలు గొప్పగా జరుగుతుంటే ఈసారి 20 ఇస్తే మళ్ళీసారి 20, మళ్ళీసారి 20, అతి పేదవానికి మొదటి సంవత్సరం ఇచ్చు, మళ్ళీ సంవత్సరం ఇస్తే అర్హులందరికీ ఇల్లు వచ్చే కార్యక్రమం అవుతుంది. 10 ఏళ్ళు ఇల్లు కట్టి ఇచ్చినోడు లేడు. ఇప్పుడు ఇల్లు ధైర్యంగా ముందుకొచ్చి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే దీని మీద బదనాం చేస్తారు. గ్రామ సభలు, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎంపీ, పీఎంపీల మహాధర్నాకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్ఎంపీ, పీఎంపీలపై ఎలాంటి కేసులు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేసే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తామని ఇప్పుడు మాట తప్పారన్నారు. భయపడాల్సిన పరిస్థితి మాకు వచ్చిందన్న. మేము చాలా ఇబ్బందులో ఉన్నాం. గత 10 సంవత్సరాలు డాక్టర్ కావాలంటుర్రా మీరు? ఇంత ట్రైనింగ్ ఇస్తే, మాకు సర్టిఫికేట్ ఇస్తే ఇంత ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాము అంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాం. ఇన్నేళ్ళకెళ్ళి తాతలు తండ్రులకెళ్ళి చేసినాం. మాకు ఇంత ట్రైనింగ్ ఇయ్యండ్రి, ఇంత సర్టిఫికేట్ ఇయ్యండ్రి. ఇది మీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో చెప్పిందే. వెనకట రాజశేఖర రెడ్డి చెప్పిండు, నడిమిట్ల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు. చెప్పిన పని చేయమంటున్నాం. ఏమన్నా మనం ఏమన్నా వాళ్ళ ఆస్తులు అడుగుతున్నామా రేవంత్ రెడ్డిది? ఆయన ఆస్తి గిట్ట రాసి ఇవ్వమంటున్నామా? ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఉపన్యాసాలు చెప్పిండో, మేనిఫెస్టోలో ఏమని నల్గొండ పోదామా, ఖమ్మం పోదామా, ఇద్దరం కలిసే పోదాం. ఇక పోలీసు వాళ్ళకు ఇక నువ్వు మాట్లాడు, నేను మాట్లాడు, జనం సంగతి చెప్తాను, నీ సంగతి నా సంగతి చెప్తాను. గది చేసే ధైర్యం లేదు. ఆ ముసలోళ్ళ పింఛన్ ఎగ్గొట్టిండు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్, ఈ నెలల జెడ్పీటీసీ కదా ఒకటేసారి కేసు మనం ఒకటే ఉన్నాం కదా, పోయి అక్కడ మా ఉన్న ఆది శ్రీనివాస్. జనంపల్లి గురుకుల పాఠశాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందని ఆరా తీశారు. ప్రిన్సిపాల్ రాజాకి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వారం రోజుల్లో పనితీరు మారకుంటే చర్యలు తీసుకుంటామని, విద్యార్థులతో పని చేపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్కి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. నేను ఆర్డీఓ గారు, తహసీల్దార్, ఎంపీడీఓ. నిన్న పేరెంట్స్ మీటింగ్లో వాళ్ళు కొన్ని అసౌకర్యాలని చెప్పడం, తర్వాత అది కొన్ని పత్రికా వార్తలు రావడం, దీంతో సడన్గా ఇక్కడ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. దీంట్లో మాకు నిర్లక్ష్యం కనపడుతుంది. సో ప్రిన్సిపల్ వైపు నుంచి కావచ్చు, ఇతరత్ర వాటి నుంచి నిర్లక్ష్యం క్లియర్ కనపడుతుంది. ఉన్నది చిన్న వ్యవస్థ. ప్రిన్సిపల్ అనే వ్యక్తి పూర్తిగా వ్యవస్థని పూర్తిగా తిరుగుతూ టూరింగ్ చేస్తూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ఇక్కడ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ చేస్తే స్నానం చేసిన తర్వాత చిన్న ఇచ్చింగ్ వస్తుందని, కోతుల బెడద విస్తృతంగా ఉందని, అంటే కోతుల బెడకేమో పెద్ద ఎత్తున సోలార్ ఫెన్సింగ్ చేయటం, అది జిల్లా కలెక్టర్ స్టేట్ లెవెల్లో ఉంటుంది. కానీ చేయాల్సినటువంటి పనులు, క్లీనింగ్, శానిటేషన్, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో, చదువుకుంటున్నటువంటి హాస్టల్, అమ్మాయి చదువుతున్నటువంటి హాస్టల్,
కాబట్టి వీరందరికీ కూడా మంచి ఆరోగ్యపరమైనటువంటి సౌకర్యాలు ఉండాలి. అదేవిధంగా రేపు ఒక పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా స్క్రీన్ చేసుకుని వాళ్ళకి ఏంటి పరిస్థితి, ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా, తర్వాత హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎట్లా ఉందని చెప్పి పెద్ద ఎత్తున రేపు డాక్టర్ల బృందం వచ్చి మనకి ఇక్కడ చేయటం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమాత్రమైనటువంటి నిర్లక్ష్యం వహించినా తదుపరి చర్యలు తప్పని కూడా ఇక్కడ. కాకినాడ జిల్లాలో జనవరిలో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో 60 మంది హోంగార్డ్స్ ఉత్తీర్ణత సాధించారని, వీరంతా కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మెయిన్స్ పరీక్షకు కావలసిన స్టడీ మెటీరియల్ను కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ ఉచితంగా అందజేయడంపై ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. కోర్ట్ కేసు గెలిస్తే మేబీ కొంచెం ఎక్కువ కూడా వస్తుంది ఆల్రెడీ ఉన్నదానికన్నా. అండ్ మీరందరూ సెలెక్ట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి విల్ ఫీల్ మోర్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ బికాస్ మీకు ఆల్రెడీ మన వర్క్ కల్చర్ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, మన డే ఇన్ డే అవుట్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది ఆల్ ఆఫ్ యూ ఆర్ అవేర్. సో మీరు సెలెక్ట్ అయితే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ద డిపార్ట్మెంట్. సో అందరూ సీరియస్గా తీసుకోండి. ఏ రకంగా సాయం చేయొచ్చు అనుకుంటే దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ మీన్స్ ఆబ్జెక్టివ్ అండి, సబ్జెక్టివా? సో ఎనీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే దట్ ఎగ్జామ్ షుడ్ ఫీల్ లైక్ మీరు ఒక 20 టెస్ట్ రాసి 30 టెస్ట్ రాసి ఎగ్జామ్కి వెళ్తే అది 21st టెస్ట్ 31st టెస్ట్ అనే ఫీలింగ్లో కనుక రాస్తే చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అది ఎగ్జామ్ అనే బ్లాక్ పోవాలి. సో అన్ని తెలిసిపోతుంది. సో టెస్ట్లోనే బాగా పర్ఫామ్ చేస్తే కాన్ఫిడెంట్గా ఫైనల్ రన్ను బాగా చేయగలుగుతారు. సో ఐ హోప్ ఆల్ 60 get selected in the final selection also. I wish you all the best. దయచేసి కొంచెం సీరియస్గా తీసుకోండి. టేక్ సపోర్ట్ ఆఫ్ దిస్ మెటీరియల్ అండ్ ద ఇన్స్టిట్యూట్. ఇంకా ఇఫ్ యూ నీడ్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ us, you let us know from unit office side also. We are ఎస్సీ వర్గీకరణ చేసి మోడీ గ్రూప్లో 15 సంచార జాతులలో చేర్చి 1% రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని బేడబుడగ జంగాల జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు అన్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూనే 15 కులాలలో బలోపేతమైన పంబాలమన్నే 2 కులాలకు తొలగించి ఆర్థికంగా వెనుకబడిన దాసరి ఓలియో దాసరి కులాలను చేర్చాలని కోరారు. అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గతంలో 30 సంవత్సరాల నుండి వివిధ పోరాటం చేసిన శ్రీ మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో అశేష కృషి చేసిన వారికి మా బేడబుడగ జంగం జన సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత 4వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో 3 కేటగిరీలుగా ఏబీసీ కేటగిరీలుగా మంత్రివర్గ సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఏ కేటగిరీలో 15 కులాలను కలిపి అదేవిధంగా 2011 జనాభా ఆధారంగా వర్గీకరణ చేశారు కాబట్టి కాస్త ఈ 2024 జనాభా ఆధారంగా ప్రభుత్వం స్పందించాలని దయచేసి ప్రభుత్వాన్ని కోరుతూ, ఒకవేళ ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం. వరంగల్ కళాకారులు టెక్నీషియన్స్తో కలిసి నిర్మించిన ఇది కళ కాదు చిత్రం విశేషమైన విజయాన్ని సాధించి అంతర్జాతీయ సినీ ఉత్సవాలలో ఉత్తమ చిత్రం అవార్డును అందుకుందని సినీ దర్శకులు, రచయిత, నిర్మాత, నటుడు ఆదిబ్ నజీర్ తెలిపారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సినిమా ప్రయాణంలో అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని వరంగల్ సినీ ప్రతిభను ప్రపంచానికి చాటామని తెలిపారు. నమస్కారం, నేను ఆదిబ్ నజీర్, వరంగల్ వాసిని. వరంగల్ పెరిగాను. ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్ నుండి ఒక డివిజనల్ మేనేజర్గా ఎదిగి అదే సమయంలో 1994లో సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాలని చెప్పి ఉద్దేశంతో కాకతీయ మెడికల్ కాలేజ్లో బ్రహ్మాండమైన కామెడీ షో సినిమా తాళం మీద ద్వారా చేయించాను. అప్పుడు మా బూరా విద్యాసాగర్ కూడా ప్రతి ఒక్కరికి మెసేజ్ అందరు, చిన్న పెద్ద పిల్లలకైనా స్టూడెంట్స్కైనా అందరికీ ఆదిబ్ నజీర్ గారి ద్వారా ఈ వరంగల్కు ఈ ఉత్తమ చిత్రంగా వచ్చి వరంగల్కు ఈ ఘనత సాధించినటువంటి సందర్భంలో నేను తనను సన్మానించుకుంటూ ఇంకా ఇలాంటి ఎన్నో చిత్రాలను తీస్తూ పేరు గడించాలని, మన వరంగల్కి పేరు తేవాలని ఆశిస్తూ చిత్రం గురించి
హైదరాబాద్ పాత బస్తీలో చంద్రాయనగుట్ట ఐసీపీ మనోజ్ కుమార్ మరియు బండ్లగూడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో గౌస్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో మారక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ షిండ్యాల, ఏసీపీ సుబ్బరామిరెడ్డి హాజరై స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్ సంబంధించిన వీడియోలు చూపించి డ్రగ్స్ వాడడం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు. तो अभी हम को डॉग स्क्वाड सेंटर में 8वीं 9वीं 10वीं क्लास के बच्चे एडिक्ट बन गए हैं घूमने के लिए, सिगरेट के लिए. उनसे जिया नहीं जा रहा. देखें, ये तो थोड़ा उम्र वाला आदमी है, ये छोटे छोटे बच्चे एडिक्ट बन रहे हैं. अब आपके स्कूल में क्या आ रहे हैं कि आपका स्कूल में आपका बड़ा बच्चा अपने पोषण छोटे छोटे वाले बच्चों को अच्छा रखना. अगर कोई भी ऐसा अगर कोई भी आपको इंफॉर्मेशन आता है, कोई भी आदमी, पान का दुकान वाला, किराना दुकान वाला, छोटे बच्चों को 18 साल से नीचे बच्चों को सिगरेट, गुटखा, हाँ इनहेलर, ऐसी चीजें बेचता है, 1908 को फोन करके हमारे को इत्तला. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన రిపోర్టులో బలహీన వర్గాల జనాభాకి సంబంధించిన సమాచారం అశాస్త్రీయంగా ఉండడం వలన బీసీలకు జరుగుతున్న నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ ద్వారా తెలియజేస్తున్నామని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు అన్నారు. హన్మకొండలో వివిధ బీసీ సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 51% ఉన్న బీసీల జనాభా 46% ఎలా తగ్గిందో తెలపాలని అన్నారు. వెంటనే తమ అభ్యంతరాలను పరిశీలించాలని అన్నారు. అది కేవలం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సమర్థించుకోవడానికి అగ్రవర్ణాల జనాభా శాతాన్ని 5 నుండి 6% ఎక్కువ చేసి చూపించారంటే తగ్గినటువంటి జనాభా శాతం బీసీలోనే తగ్గింది 5 నుండి 6%. అదే 5 నుండి 6% పెట్టి కలిపితే తెలంగాణలో బీసీలు 51 నుంచి 52% ఉంటారు. అంటే అగ్రవర్ణాల జనాభా శాతాన్ని పెంచి చూపిస్తున్నటువంటి క్రమంలో బీసీల జనాభాని తగ్గించారు. సమర్థించడానికి 8-9% ఉన్నటువంటి అగ్రవర్ణాల జనాభాని మీరు 17.79% చూపిస్తున్నారు అనేది మా అభ్యంతరం. మీరు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చేదానికి, దాన్ని బలోపేతం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో 46% బీసీలు ఉన్నారని చెప్తున్నారనేటటువంటి అభ్యంతరాలు పెట్టుకున్నాం. ఈ కులగణన రిపోర్ట్ వచ్చిన తర్వాత కులగణన హన్మకొండ అంబేద్కర్ భవన్లో మోషన్ జూనియర్ కళాశాల యాన్యువల్ డే వేడుకలు కళాశాల చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రముఖ సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కొంతమంది విద్యార్థులు చదువులో రాణిస్తే మరికొంతమంది విద్యార్థులు వేరే రంగాల్లో ప్రతిభ కనబరుస్తారని, ఎవరికి ఏ రంగంపై ఆసక్తి ఉంటే ఆ రంగాన్ని ఎంచుకుని జీవితంలో సక్సెస్ కావాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈరోజు హన్మకొండ అంబేద్కర్ భవన్ నందు మోషన్ జూనియర్ కాలేజీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి సీని గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత అయిన మెట్టపల్లి సురేందర్ గారు ముఖ్య అతిథిగా వచ్చి పిల్లలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు విద్యార్థులు ఐఐటి మెడిసిన్ కోచింగ్ గురించి సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చుకుంటున్న పరిస్థితిలో మరి హన్మకొండ స్థాపించి ఐఐటి మెడిసిన్కు విద్యార్థులు సుదూర ప్రాంతానికి వెళ్ళి చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే రాజస్థాన్ కోటాకు సంబంధించిన మోషన్ కాలేజీని స్థాపించి విద్యార్థులకు ఐఐటి మెడిసిన్లో మంచి సీనియర్ ఫ్యాకల్టీతో ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు మీరు సుదూర ప్రాంతం వెళ్ళి అవసరం లేకుండా హన్మకొండలో ఉన్న మోషన్ జూనియర్ కాలేజీలో అడ్మిషన్ పొంది మీరు ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు చేస్తుంటారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్ర రాజశేఖరం విజయాన్ని కాంక్షిస్తూ చేసిన కృషి అభినందనీయమని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్టీసీ జోన్ 1 చైర్మన్ దున్నుదోర పేర్కొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేరాబత్తుల గెలుపు తథ్యమని, అఖండ మెజారిటీ తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఎమ్మెల్యే గారు
ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్లో ఘన విజయం సాధించడం లక్ష్యంగా కూటమి నాయకులందరూ చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ చింతలపూడి కాన్స్టిట్యున్సీ నుండి 90 ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీ నుండి చింతలపూడి కాన్స్టిట్యున్సీ నుండి అత్యధిక మెజార్టీ మేము ఇవ్వబోతున్నాం. అలాగే ఓవరాల్గా రాజశేఖరం గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల దళిత ఎమ్మెల్సీ అభ్యర్థి మాట్లాడుతూ తాను నిజామాబాద్ నుండి కరీంనగర్ కలెక్టరేట్కు కారులో వస్తుండగా ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ర్యాలీ నడుస్తుందని, మధ్యాహ్నం కొందరు నరేందర్ రెడ్డి అనుచరులు రాంగ్ రూట్లో వచ్చి ఢీ కొట్టారని, కారు వెనకాల ఉన్న వైపర్ విరగొట్టి బ్యానెట్ డ్యామేజ్ చేశారని కరీంనగర్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు దేవతి శ్రీనివాసు. మా ఊరు వచ్చేసి పడగల గ్రామం, మండల్ వేల్పూర్, డిస్ట్రిక్ట్ నిజామాబాద్. నేను స్వతంత్ర అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి మరి కరీంనగర్ రావడం జరిగింది. అయితే వస్తున్న క్రమంలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి భారీ ర్యాలీలో మేము ఇరుక్కపోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న అంటే ఆ సోదరిపై కూడా కొట్టడానికి వస్తా ఉన్నాడంటే మీరు చూడండి. చెప్పిన తర్వాత కూడా ఒకసారి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్న, ఖచ్చితంగా ఇది పై స్థాయిలోకి మీరు తీసుకుపోవాలి. ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా మరి వాళ్ళకు కఠినమైన శిక్ష మరి చేయాలని నేను అభ్యర్థిస్తూ మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసుల బృందం మరియు బాలాపూర్ పోలీసులు కలిసి ఎర్రకుంట ప్రాంతంలో న్యూ గోల్డెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వెల్లుల్లి అల్లం సంచులో గ్రౌండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, క్రిస్టల్ ఉప్పు, గ్రైండర్ యంత్రం స్వాధీనం చేసుకుని బాలాపూర్ పోలీసులకు అప్పగించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎర్రకుంట ఏరియాలో గోల్డెన్ ఎంటర్ప్రైజెస్ అనే పేరు మీద జింజర్ గార్లిక్ పేస్ట్ను కుళ్ళిపోయిన వస్తువులతోటి తయారు చేస్తారని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వ్యక్తులు ప్రతి ఒక్కరూ పబ్లిక్ ఒకటే సలహా ఏంటంటే కరెక్ట్ కండిషన్లో ఉన్న వస్తువులను వాడాలి. వాటి ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు తయారు చేసే వాళ్ళు వాటిని అన్హైజీనిక్ కండిషన్లో తయారు చేస్తూ ఉన్నారు. వాటి వల్ల మనుషుల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉన్నందున చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా దండేపల్లి నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన తాసీనుద్దీన్ హెచ్చరించారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. దండేపల్లి మండల ప్రజలందరికీ శుభాకాంక్షలండి. నేను నా పేరు తాసీనుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్గా దండేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు తీసుకున్నాను. మీ అందరికీ నా విన్నపం ఏమంటే యువత ఎవరైతే ఉంటారో పిల్లలు వాళ్ళందరూ కూడా చెడు మార్గం వెళ్లకుండా సత్పారుగా వెళ్ళాలనే ఉద్దేశంతో కొన్ని చర్యలు తీసుకుపోతున్నాను. దాని కూడా అందరూ సహకరించాలి. ఎవరైతే గంజాయికి అలవాటుపడి ఉంటారో లేదా గంజాయికి సపోర్ట్ చేసిన పిల్లలు ఉంటున్నారో అట్టి సమాచారాన్ని మాకు తెలియపరచాలి. అదేవిధంగా నేను కూడా మా సమాచారంతో వాళ్ళని కౌన్సిలింగ్ చేయడమా లేకపోతే వాళ్ళ హద్దు దాటి ఉంటే వాళ్ళని కోర్టుకు వెళ్ళేసి ఫోన్ వాడేటప్పుడు మాత్రం ఎలాంటి లింక్స్ని క్లిక్ చేయకూడదు. మీకు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు కానీ ఏమైనా వాట్సాప్ కాల్ చేసి విన్న బెదిరింపులు ఉంటే మా దృష్టిలో తీసుకురాగలరు. అంతేకాకుండా యువత రాత్రిపూట సమయంలో ఎక్కువ సమయం ఉండకుండా ఇంట్లోనే గడపాలి. అనవసరంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మరి వారి యొక్క ప్రవర్తన శైలి మారుతుంది. కాబట్టి వాళ్ళకి చెప్పాల్సింది ఏమిటి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు ఉంటాయో అవి ఉపేక్షించలేదు. దానికి తోడు శాంతి పద్ధతులకు విఘాతగించే ఎవరినైనా ఉపేక్షించలేదు. దాని చట్ట ప్రకారంగా మేము చేసి ఇవన్నీ ఎక్కడికి పంపాలో అక్కడ పంపుతాము. మరియు అదేవిధంగా ఈ అమ్మాయిల విషయంలో కానీ ఏదైనా మహిళల విషయంలో కానీ తర్వాత చిన్నపిల్లల విషయంలో కానీ ఎవరైనా వారికి ఎగ్నెస్ట్గా చేసే పనులు ఉంటే మాత్రం వారిని ఉపేక్షించలేదు. వారి మీద థర్డ్ డిగ్రీ అవసరమైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కానీ కోర్టుకు పంపించే బాధ్యత మేము. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అడ్వకేట్ దేవునూరి రవీందర్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య, ఉద్యోగ అవకాశాల కల్పన, యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. గతంలో వారం రోజుల క్రితం మొదటి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు రెండో సెట్ నామినేషన్ వేసినాను.
నేను గతంలో కూడా ఇక్కడికి రావడం జరిగినది. నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ తరపున నేను నామినేషన్ వేయడం జరిగినది. ఈరోజు నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం గత నెల రోజుల నుంచి వివిధ జిల్లాలకు తిరిగాను. పూర్తిగా స్పందన బాగుంది. నేను నా డిమాండ్స్ అన్ని పాంప్లెట్లో నెరవేర్చినాను. నేను గత 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. గతంలో హరీష్ రావు కేసీఆర్ గారి దగ్గర వ్యక్తిగత సహాయకునిగా చేసిన తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఉచితంగా వాదించడం జరిగినది. ఆ ఉచిత బాధితుల బంధువులకు వసతి మరియు భోజన వసతి కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. ప్రజల పక్షాన నాకు సమస్యలు తెలుసు కాబట్టి ఏ సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది అనే విషయాల్లో నాకు పూర్తిగా అవగాహన ఉన్నది కాబట్టి ఆ సమస్యలన్నింటినీ అధిగమించి మీ అందరి పక్షాన ఉంటానని ఎన్నికల ద్వారా హామీ ఇస్తానని. కావున యువ విద్యార్థి పట్టభద్ర రిటైర్డ్ ఉద్యోగస్తులు టీఎన్జిఓలు టీజీఓలు అందరూ కలిసి నన్ను గుర్తించి నన్ను మొదటి ప్రాధాన్యత ఓటు 1తో ఆశీర్వదించి గెలిపించారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ను సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్లు కలిశారు. ఇంటర్ 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు అయ్యాక ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల నిర్వహణకు ఏదైతే కసరత్తు చేస్తున్నారో ఈ కసరత్తు మీద మరి ఎన్నికల సంఘాన్ని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఇంకా కూడా సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించకు కాలం నుంచి కాలయాపన చేస్తూ సరిగ్గా ఇప్పుడు పరీక్షలు జరిగే సమయంలో ఈ ఎన్నికలు నిర్వహించడం ఈ విద్యార్థుల విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలను ఇంటర్ అదేవిధంగా 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత మరి నిర్వహించాలని చెప్పి బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేపీహెచ్బీలో నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాటు చేశామన్న మంత్రి సీతక్క. బీఆర్ఎస్ నేతలు ముందుగా కులగణన సర్వేలో పాల్గొని మాట్లాడాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలో కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తిరగబడతారన్న మాజీ మంత్రి కేటీఆర్. ప్రభుత్వ పథకాలను నియోజకవర్గంలో అందరికీ అందించామన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. So we bring no updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.